గోంగూర, తోటకూర, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, పసుపు వేసి ఉప్పు వేసేయండి. పులగూర చేస్తున్నాను. ముందుగా కొంచెం నీళ్లు పోసుకుంటున్నాను. ఇది తోటకూర అండి, కడిగి పెట్టుకున్నాను ముందుగా. గోంగూర కూడా సరిపడినంత పెట్టుకోవాలండి. ఇది 2 రోజులు ఉన్నా చెడిపోదండి, బయట ఉన్నా కూడా ఏం చెడిపోదండి. నెల్లూరు స్పెషల్ అండి ఇది పులగూర. ఇవ్వండి పచ్చిమిరపకాయలు, ఇంకా కారం ఏమి వేయక్కర్లా, పచ్చిమిరపకాయలే. ఉల్లిపాయలు కూడా ముందు వేసేసుకుంటున్నామండి. కొంచెం పసుపు వేస్తున్నాను. 3 విజిల్స్ రాగానే ఆపేద్దామండి. చూడండి పోయిందో చూడండి. ఆ కూర ఉప్పు వేసుకుంటున్నామండి. కొంచెం ఇది ఇలా ఎనుక్కోవాలండి. వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, అన్ని పోపు ఇట్లన్నీ వేసానండి. పులగూర రెడీ అయిపోయిందండి. ఇలా చేసుకోండి, పుల్లగా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.